ఇలా ఉండగా భారతీయులంతా కూడా యుద్ధంలో చేరి తమకు అనుకూలంగా సహాయం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు అనే వార్త ఆంగ్ల పత్రికల్లో అన్నిట్లోనూ కనబడ్డది. దాంతో మా మీద అనుమానం కొంత తగ్గి విశ్వాసం ఏర్పడ్డం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒక రోజు మధ్యాహ్నం మేమందరం క్లాసులో కూర్చుని ఉండగా బ్రహ్మాండం అంతా ఒక్కసారి బద్దలైనంత భయంకరంగా శబ్దం వినబడ్డది. మా విశ్వవిద్యాలయం అంతా కూడా దద్దరిల్లిపోయింది. భూకంపమా అనుకున్నాం, అదీ కాదు. విమానాల దాడా అనుకున్నాం. ఎక్కడా విమానాల ధ్వనే లేదు. అక్కడక్కడ అన్న మాటే గాని ఊరంతా హసేష జనం హడలిపోతూ ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకుని మరీ కూర్చున్నారు. మళ్ళీ ఇంకో మాటు 2-3 సార్లు ఆ శబ్దాలు వినబడ్డాయి. మా ప్రొఫెసర్ ఉపన్యాసం కట్టిపెట్టి తల ఉంచుకుని కళ్ళు మూసుకుని భగవత్ ప్రార్థన చేస్తున్నట్టు నిలబడ్డాడు. మూడోసారి శబ్దం వినబడ్డ తర్వాత మనం ఏ శబ్దం వినబడలేదు. మరో 5 నిమిషాలు అందరం నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇంతలో ఒక నౌకరు మా ప్రొఫెసర్ గారికి ఒక చీటీ చూపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వారు మమ్మల్ని నిశ్శబ్దంగా ఇళ్లకి వెళ్ళిపోండి అని చెప్పి సెలవిచ్చి పంపించేశారు. మేం భయంతో దడతో ఒకరితో ఒకరు మాటైనా మాట్లాడకుండా మా బసలకు బయలుదేరిపోయాం. దారిలోనే ఆ శబ్దమేంటో మాకు తెలిసిపోయింది. ఎడింబరోకి సమీపంలోనే కొన్ని మైళ్ళు దూరంలో వర్ధా ఫోర్త్ అనే ఓడరేవు ఉంది. స్కాట్లాండ్ సంరక్షణ కోసం అక్కడ యుద్ధ నౌకలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. జర్మనీ వాళ్ళు ఇది ఎలా కనిపెట్టారో తెలియదు గాని కనిపెట్టి రెండో కంటికి తెలియకుండా జలాంతర్గాములతో వచ్చి టార్ఫిడో అనే యుద్ధ క్షిపణులతో ఇక్కడుండే నౌకల్ని 3 దెబ్బలతో ముంచేసి నిర్భయంగా వెళ్ళిపోయారు అని అందరికీ తెలిసిపోయి భయభ్రాంతులను చేసింది. మేం చేసేదేమీ లేక ఎవరి బసలకు వాళ్ళు చేరుకున్నాం. జనం అంతా యుద్ధకాల జీవితానికి క్రమేణా అలవాటు పడ్డం మొదలెట్టారు. భయం వదలకపోయినా మృత్యువునెప్పుడూ సన్నిహితంగానే, అతి సన్నిహితంగానే, మృత్యువు సిద్ధంగానే ఉందని తెలిసినా ఈ రోజుల్లో ఈ రణ పద్ధతుల్లో యుద్ధం ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవుతుంది అనే సత్యం అందరూ తెలుసుకున్నా ఏదో మొండి ధైర్యంతో, ఏదో నిర్లక్ష్యంతో ఎలాగైనా చచ్చైనా శత్రువుల్ని రూపుమాపి దేశాన్ని రక్షించాలి అనే భావం ప్రతి హృదయంలోనూ నాటుకుపోయింది. ఎవరు శత్రువు, ఎందుకు మనం శత్రువులు అనుకుంటున్నాం అనే ప్రశ్నల పరంపర కొందరు వెలిబుచ్చినా దానికి సమాధానం చెప్పవలసిన అధికారులు మౌనముద్ర వహించి శత్రు సంహారం చేయడమే మన విధి అని, అది మన ధర్మం తప్ప తక్కిన విషయాలు తర్క వితర్కములతో మీకేమీ పనిలేదని ప్రబోధాలు చేస్తున్నారు. ఈ దయనీయమైన జీవితం ఏదో విధంగా అలవాటు చేసుకుంటూ ఉంటే ఒకనాడు రాత్రి సుమారు 3 గంటల వేలప్పుడు శత్రు విమానాలు వస్తున్నాయి అనే సూచనగా కూడా వినబడేసరికి నిద్రమర్తులో ఉన్న అశేష జనం ఆబాల గోపాలం ఉలిక్కిపడి నిద్రలుండి లేచి బట్టలు మార్చుకోవాలా లేదా అక్కడ అనే మీమాంస పూర్తి కాకుండానే మాకు అనుమానాలు రావడం, బాంబులు అక్కడొకటి పడేసరికే అక్కడ విమానాలు పైకిగిరే లోపలనే శత్రు విమానాలు పారిపోవడం కూడా జరిగింది. చాలా మంది స్త్రీ పురుషాదులు పడక వస్తువులతోనే భయభ్రాంతులై వీధిలోకి పరిగెత్తుకొచ్చారు. అటూ ఇటూ రక్షణ గృహాలు వెతుక్కుంటూ పరుగులు తీశారు. ఒక ముసలాయన, ఒక ముసలావిడ రోడ్డు మధ్యన పరిగెడుతున్నారు. వారు దంపతులు అవునో కాదో తెలియదు గాని పరిగెత్తున్న వాళ్ళల్లా ఆగిపోయి వారికి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఒక్క క్షణం నిలబడి అమాంతం రోడ్డు మధ్యగా ఇద్దరూ కూడబలుక్కున్నట్టు దబీమని బోర్లా పడుకున్నారు. అటూ ఇటూ పరిగెడుతున్న జనం ఇదేమిటి, వీళ్ళిలా పడిపోయారు, కొంపదీసి భయంతో చావలేదు కదా అని వాళ్ళ దగ్గరికి చేరి పైకి లేవదీయ ప్రయత్నించారు. అరక్షణంలో కొన్ని 100 మంది చుట్టుముట్టారు. ఇంతలో వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ చేతికిచ్చిన చెయ్యూతతో గజగజలాడుతూ పైకి లేచి నిలబడ్డారు. జనమంతా సంతోషంతో హిప్ హిప్ హుర్రే అని అరుస్తూ ఉండగా విమాన దాడి అయిపోయిందని, ఇక క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చు అని సైరన్ కోత వినబడ్డది. అది వినబడేసరికి భయంలో నుండి బయటపడి అందరూ ఒక్కసారిగా నిట్టూర్చినట్టు ఒకరు దుస్తులొకరు చూసి సిగ్గుపడుతూ గృహోన్ముఖులయ్యారు.
ఈ రీతిగా మరో కొత్త ఆపద వచ్చింది అని జనంలోకి భయం బయలుదేరినా ఎలాగో ధైర్యం తెచ్చుకుని కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ విమాన దాడుల్లో జనసమూహానికి సహాయపడ్డానికి కొత్త సైన్యం ఒకటి ఏర్పడి 24 గంటలు ఈదుల్లో గస్తీ కాయడం మొదలెట్టారు. సాయంకాలం మామూలుగా కొండల మీదకి వెళ్లడం తగ్గించారు జనం. నిత్య జీవితం అనేక విధాల కేవలం స్తంభించకపోయినా కుంటుపడ్డదని చెప్పక తప్పదు. మేము కాలేజీకి మామూలుగానే వెళ్తూ ఉన్నాం. పాఠాలు కూడా మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు వీధుల్లో జాతీయ పతాకాలు చిన్న చిన్నవి సూదులు గుచ్చి వీధుల్లో అమ్మడం మొదలెట్టారు. ప్రతి వాళ్ళు ఆబాల గోపాలం ఒక్కళ్ళు కూడా విడవకుండా కొంటున్నారు. ఈ రాబడి అంతా యుద్ధరీతికి అని అందరికీ తెలియబర్చారు. మేమందరం తలోటి కొని జోబులకు తగిల్చుకొని క్లాసులకు బయలుదేరాం. క్లాసులో పాఠం జరుగుతుంది. హఠాత్తుగా మా వెనక బల్లలో సంచలనం బయలుదేరింది. కుడి పక్క నుండి ఒకరు, ఎడం పక్క నుండి ఒకరు, 2 స్త్రీలు జాతీయ పతాకంతో తయారైన దుస్తులు ధరించి, ఆ రంగులే నెత్తిన సిపాయి టోపీలు కూడా ధరించి క్లాసు మధ్యన అందరి దగ్గర యుద్ధ నిధికి వసూళ్లు ప్రారంభించారు. వీధిలో మేం కొన్న చిన్న చిన్న జాతీయ పతాకాలు పల్లెం నిండా పోసుకుని, రెండో చేతిలో పైన రంధ్రం ఉండి సీలు వేసిన డబ్బీలో మనిషి దగ్గరకు వచ్చి వసూళ్లు ప్రారంభించారు. వాళ్ళు లోపలికి ఎలా వచ్చారో, ఎవరు తీసుకొచ్చారో ఎవ్వరికీ అర్థం కాలేదు. అక్కడ వాళ్లను మీరిక్కడికి ఎలా వచ్చారు అని దబాయించడానికి కానీ కోప్పడ్డానికి వీలైన సమయం కాదు. ఎవళ్ళకి నచ్చింది వాళ్ళు నిశ్శబ్దంగా నవ్వుతూ డబ్బీల్లో పడేస్తున్నారు. ప్రొఫెసర్ గారు నిర్ఘాంతపోయి ఈ దృశ్యం చూస్తూ ఉన్నట్టు నిలబడిపోయారు. ఒక్కరిని కూడా వాళ్ళు విడిచిపెట్టకుండా క్లాసులో ఉన్న ప్రతి వాళ్ళ దగ్గరకు వెళ్లి వసూలు చేసి ప్లాట్ఫామ్ మీద కూడా ఎక్కి ప్రొఫెసర్ గారికి ఈ వైపున 2, ఆ వైపున 2 నిలబడి 4 పతకాలు తీసి ఆయన కోటుకి గుచ్చి నవ్వుతూ చేతులు డబ్బిని ముందుకు చాచారు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ జోబులు తడుక్కోవడం మొదలుపెట్టారు. ఏ జోబిలోనూ ఒక్క పెన్నీ కూడా చేతికి తగలకపోయేసరికి తెల్లబోయి ఏమనాలో తెలియక నిలబడిపోయారు. హృదార్థ బుద్ధులైన విద్యార్థులంతా కూడా ఆయన ఇబ్బంది గ్రహించి ఎవరికి తోచినా ఎవరికి చేతికి తిక్కిన పెన్నీలు, షిల్లింగులు ఈలలు వేస్తూ ప్లాట్ఫామ్ మీదకి గిరాటు వేశారు. ఆ ఆడవాళ్లు నవ్వుకుంటూ వాటన్నిటినీ ఏరుకుంటూ కూర్చున్నారు. మా ప్రొఫెసర్ గారు ఈ దృశ్యం చూసి ముఖంలో మళ్లీ మందహాసం తెచ్చుకుని, ఈ వేళకు ఇది చాలనుకుంటాను, ఇంతటితో ఈ రోజుటి క్లాసు ముగిద్దాం అని వారు రూంలోకి చక్కా పోయారు. విద్యార్థులంతా కరతాళ జనులు చేస్తూ, కొందరు నవ్వుతూ, కొందరు డబ్బులేరడంతో పిల్లలకు సహాయం చేస్తూ ఉంటే మేమంతా బయటికి నడిచాం. ఇక్కడ ఏం జరిగినా, ఏ ఉపద్రవం వచ్చినా ప్రొఫెసర్లు ఉద్రిక్తులు కారు, ఆగ్రహం ప్రదర్శించరు. ఏ విషమ పరీక్ష ఎదురైనా ప్రశాంతంగా ఎదుర్కొని విద్యార్థులంతా పేచీలు పెట్టుకోకుండా వారి మనసులు నొప్పించకుండా వ్యవహరిస్తారు. వారు పాఠం చెప్పేటప్పుడు టైం కాగానే గంట వినపడిన అవసరం లేకుండానే 2-3 నిమిషాలు ముందుగానే వారి ఉపన్యాసం ముగిచ్చి క్లాసు రూం విడిచి వెళ్ళిపోతారు. ఒక రోజున ఒక తమాషా జరిగింది. ఆ రోజు ఇంగ్లీషు పాఠం జరుగుతూ ఉంది. 11 గంటలకు క్లాసు విడిచిపెడితే వాళ్ళంతా పలహారాలకు భోజనాలకు ఇళ్ళకపోతారు. ఆ రోజున ప్రొఫెసర్ గారు తన్మయులై పాఠం ఎంతో చక్కగా చెప్తున్నారు. కాలం ఎవరూ గమనించలేదు. 12 కూడా అయిపోయింది. 2 విద్యార్థుల్లో అశాంతి బయలుదేరి కొంచెం శబ్దం చేయడం మొదలెట్టారు. ప్రొఫెసర్ గారు దాకా ఆ శబ్దం ప్రసరించలేదు. మరో 10 నిమిషాల వరకు ఉపన్యాసం సాగింది. విద్యార్థులు గ్యాలరీ మీద తమ పాదాక్షరాలతో చప్పుడు చేయడం మొదలెట్టారు. ఏమిటి ఈ శబ్దం అని ప్రొఫెసర్ గారు నిశ్శబ్దంగా విద్యార్థుల కేసి చూశారు. దానికి సమాధానంగా మరింత ధ్వని చేయడం మొదలెట్టారు. అప్పటికాయన విషయం గ్రహించి, నాయనలారా, నేను పరాకుగా కాలం గమనించక మీకు ఇబ్బంది కలగజేసినట్లున్నాను. కానీ నేను విరజల్లవలసిన ముత్యాలు మరికొన్ని ఉండిపోయినాయి. తర్వాత మీ ఇష్టం. ఐఎమ్ సారీ జెంటిల్మెన్, బట్ ఐ హ్యావ్ ఏ ఫ్యూ మోర్ పెరల్స్ త్రూ అవే అన్నారు నవ్వుతూ. థ్రోయింగ్ పెరల్స్ బిఫోర్ స్వయింగ్ అని ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది. పందుల ముందు ముత్యాలు చలితే వాటికి ఏం తెలుస్తుంది అని
అవి ముత్యాలని విలువైనవని ఆ మాట ప్రొఫెసర్ గారు అనడంతోటే మళ్లీ హాలంతా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కడు కదిలితే ఒట్టు, ఊపిరి పీలిస్తే ఒట్టు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ మరో పావుగంట ఉపన్యాసం కావిచ్చి, అబ్బాయిలు మీరింకా ఇంటికి వెళ్ళవచ్చు అని క్షుబ్బాధ గ్రహించుకోలేక పాఠంలో నిమగ్నున్నై మిమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టి బాధ కలిగిచ్చాను. మీరేమీ అనుకోకుండా మీ ఇళ్లకు వెళ్ళి యుద్ధం విషయం కూడా మర్చిపోయి రెట్టింపు మోతాదులో భోజనం చేయండి అని ఆయన గదిలోకి చక్కా పోయారు. ఇక్కడి పద్ధతులివి. ప్రొఫెసర్లకు విద్యార్థులకు ఉండే గౌరవం మర్యాదలు అటువంటిది. మన దేశంలో అయితే ఇటువంటి అల్లరి చేసిన విద్యార్థికు ఎటువంటి శిక్ష పడేదో ఊహించడం కూడా కష్టమే. ఇక్కడ ప్రొఫెసర్లకి చాలామందికి చతురోక్తి, హాస్యోక్తి, సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. ఇక్కడ పద్ధతి ఏంటంటే, ప్రొఫెసర్ గారు క్లాస్కి ఏ కారణం చేతనైనా రావడానికి వీలు కాకపోతే, ఈవేళ మీకు పాఠం చెప్పడానికి నాకు వీలు పడదు అని ఒక కాగితం పైన రాసి క్లాసు బయట ఉన్న కారిడార్లో నోటీసులో తగిలిస్తారు. అలాంటి నోటీసు మాకు ఆ రోజున ప్రత్యక్షమైంది. ఇక ఆ తర్వాతేమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.